హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష ఒక వరం లాంటిది. ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి అంటే మెంటల్ ఎబిలిటీ మ్యాట్, అలాగే శాట్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదవాల్సి ఉంటుంది. ఈ ఎన్ఎంఎంఎస్ మ్యాట్ మరియు శాట్కి సంబంధించినటువంటి ఉపయోగకరమైన వీడియోలను మన ఛానల్ ద్వారా ఈ రోజు నుంచి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. శాట్కి సంబంధించి న్యూ సిలబస్ 7వ తరగతి సైన్స్ ఫస్ట్ లెసన్ మొక్కలలో పోషణ, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మనం చూద్దాం. మన శరీరానికి అవసరమైన వాటిని పోషకాలు అంటారు. ఆహారంలోని అంశాలు లేదా పోషకాలు ఇవి మొత్తం 5 రకాలు ఉంటాయి. 1వది పిండి పదార్థాలు, 2 మాంసకృత్తులు, 3 కొవ్వులు, 4 విటమిన్లు మరియు 5 ఖనిజ లవణాలు. ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని పోషణ అంటారు. ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. ఉదాహరణ మొక్కలు. ఆహారం కోసం వేరే వాటిపై ఆధారపడే వాటిని పరపోషకాలు అంటారు. ఉదాహరణ జంతువులు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు లేదా ఫుడ్ ఫ్యాక్టరీస్ అని పిలువబడేవి పత్రాలు లేదా ఆకులు. పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. మొక్కలలో వాయు వినిమయం జరిగే భాగాలు పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. పత్రాలలో ఉండే ఆకుపచ్చని వర్ణద్రవ్యం పత్రహరితం లేదా క్లోరోఫిల్. మొక్కకు సౌరశక్తి గ్రహించడంలో సహాయపడేది పత్రహరితం. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ పేరు కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనవి పత్రహరితం, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేవి కార్బోహైడ్రేట్ లేదా స్టార్చ్ మరియు ఆక్సిజన్. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. మొక్కలలో నీరు, ఖనిజ లవణాల రవాణా గొట్టాల వంటి నాళాల ద్వారా జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది. మొక్క యొక్క ఆకు మరియు ఇతర ఆకుపచ్చని భాగాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఆకుపచ్చని ఆకులతో పాటు ఎరుపు, గోధుమ, ఊదా రంగు వంటి ఇతర వర్ణాల ఆకుల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగే భాగం కాండం. పిండి పదార్థం ఉనికిని నిర్ధారించే పరీక్ష అయోడిన్ పరీక్ష. శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం పత్రహరితాన్ని కలిగి ఉండడం. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. మొక్కలు వాయు రూపంలో ఉన్న నత్రజనిని శోషించుకోలేవు. మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు నత్రజనిని కలిగి ఉంటాయి. పరపోషణ విధానాన్ని ఉపయోగించే మొక్కలు కస్కుట లేదా బంగారు తీగ, నెపంతిస్ లేదా పిచ్చర్. వేరక మొక్కపై ఆధారపడి జీవించే మొక్కలను పరాన్నజీవి మొక్కలు అంటారు. పరాన్నజీవి మొక్కలు ఏ మొక్కపై ఆధారపడి జీవిస్తాయో ఆ మొక్కను అతిథేయి అంటారు. పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ కస్కుట లేదా బంగారు తీగ. కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. కీటకాహార మొక్కలకు ఉదాహరణ నెపంతిస్ లేదా పిచ్చర్. నెపంతిస్ మొక్కలో కూజా లాంటి నిర్మాణంగా రూపాంతరం చెందిన భాగం పత్రం.
కీటకాహార మొక్కలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకున్నా కూడా కీటకాలను తినడానికి కారణం నత్రజని కోసం. చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాల నుండి పోషకాలను తీసుకొని జీవులను పూతికాహారులు అంటారు. పూతికాహారులకు ఉదాహరణ శిలీంధ్రాలు. శిలీంధ్రాలు సిద్ధ బీజాల ద్వారా కొత్త జీవులను ఏర్పరుస్తాయి. ఈస్ట్ మరియు పుట్టగొడుగులు ఉపయోగకరమైన శిలీంధ్రాలు. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని మరియు పోషకాలను పంచుకుంటాయి. ఈ ప్రక్రియని మనం సహజీవనం అని పిలుస్తారన్నమాట. సహజీవనాన్ని చూపే వాటికి ఉదాహరణ 1 లైకెన్లు, 2 లెగ్యూమినసి అండ్ రైజోబియం. శైవలం మరియు శిలీంధ్రం కలిసి సహజీవనాన్ని చూపే జీవులను లైకెన్లు అంటారు. లైకెన్లలో శైవలం ఆహారాన్ని తయారు చేయగా శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను అందిస్తుంది. కంది, బఠానీ, పెసలు, చిక్కుడు వంటి లెగ్యూమినసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావాల్సిన నత్రజనిని అందించేవి రైజోబియం బ్యాక్టీరియా. లెగ్యూమినసి జాతి మొక్కలు రైజోబియం బ్యాక్టీరియాకి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. మొక్కకు కావలసిన అతి ముఖ్యమైన పోషకాలు నత్రజని, పొటాషియం మరియు గంధకం. కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని తయారు చేసుకోలేని మొక్కలు 1 పరాన్నజీవి మొక్కలు, 2 పూతికాహారులు. సజీవుల శరీరంలోని అతి చిన్న ప్రమాణాన్ని కణం అంటారు. కణంలో కేంద్రకం, కణత్వచం, కణద్రవ్యం అనే భాగాలుంటాయి. కణం యొక్క మధ్య భాగంలో ఉండే గుండ్రటి భాగాన్ని కేంద్రకం అంటారు. కణం చుట్టూ ఆవరించబడి ఉండే పలచని పొరను కణత్వచం అంటారు. కేంద్రకం, కణత్వచంల మధ్య ఉండే జెల్లీ వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కొన్ని శిలీంధ్రాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. లెగ్యూమినసి కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను వాడాల్సిన అవసరం ఉండదు. కీటకాహార మొక్కలు కేవలం నత్రజని కోసం మాత్రమే కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి వీటిని పాక్షిక పరపోషకాలు అని అంటారు. మొక్కలలో పోషణ పాఠంలోని ఈ 54 ముఖ్యాంశాలను మీరు గుర్తుంచుకోవడం ద్వారా ఈ పాఠంలోని అన్ని బిట్స్ను మీరు ఆన్సర్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.